రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని రోగులకు పెట్టిన అన్నంలో పురుగులు రావడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ఆరోగ్యంతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని పలువురు మండిపడ్డారు. ఈ విషయాన్ని కొందరు రోగుల బంధువులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోని రోగుల బంధువులకు పురుగుల అన్నం వడ్డించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉండగా సిరిసిల్లలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రోగులకు వడ్డించిన అన్నంలో తెల్లటి పురుగులు రావడంతో వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కొందరు రోగుల బంధువులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రభుత్వం రోగుల భోజనం కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది భోజన నిర్వాహకుల తీరుపైన రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తిండి పెట్టి కొత్త రోగాలను అంటగడుతున్నారా అంటూ నిలదీశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులైన కాంట్రాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండపల్లి మాది గ్రామం చెందుద్ది, రాజన్న జిల్లా. నా పేరు రాజేశ్వరి. మేము హాస్పిటల్కి వచ్చినాము, శిశువుల హాస్పిటల్కి వచ్చినాము. అన్నం పట్టుకున్నాము, ఆకలితోటి పేషెంట్ ఉన్నారని అన్నం పట్టినాము. అందులో కూరలో పురుగు వచ్చింది. అక్కడ అండవారు కాస వరకులు మంచిగా జరిగి మంచిగా కూరలు కానీ పప్పులు కానీ బియ్యం కానీ మంచిగా అండి మాకు పంపిస్తే మేము మంచిగా తింటాం. మాకు అందులో బీమారు వచ్చిందే మేము పేషెంట్ల మీద అవుతుంది. పేషెంట్లకి ఎట్లా అన్నంలో పురుగు వచ్చినాక మేము ఎట్లా తింటాం సార్? మీకు దయచేసి మంచిగా మాకు అన్ని కాస వరకులకు అందరికి మంచిగా చెప్పాలి. మాకు అన్ని మంచి సహకారాలు చూస్తారని మేము ఇంట్లో గవర్నమెంట్లో వచ్చున్నాం. అది మేము కోరుకున్నది. మరి శుద్ధాల నా పేరు కాశావ. ఒక పురుగు వచ్చింది. మరి మేము తిన్నది ఎట్లా ఉంటుంది? మంచి కూడు పంపాలి కదా. మాకు అందరం బారేసినాము సారు, మేము అందరం బారేసినాము. ఆ కూరలో పురుగు వచ్చింది, కనబడ్డది కూడా ఇంతున్నది సారు. మాకు మంచి అన్నం పంపుండ్రి.